హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. పూర్వం వైశాలి రాజ్యంలో సుమంతుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడు గొప్ప చిత్రకళా నైపుణ్యాన్ని కలిగినవాడు. అతడి చిత్రాలు ఎంతో అందంగా, జీవకళ ఉట్టిపడుతూ ఉండేది. అయితే సుమంతుడు మాత్రం ఆ చిత్రకళ ద్వారా రాణించలేకపోయాడు. దానివల్ల పేరు కానీ, డబ్బు కానీ సంపాదించుకోలేకపోయాడు. కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. పోనీ చిత్రకళను వదిలి ఇంకేదైనా వృత్తిలో ప్రవేశించడం అతడికి ఇష్టం లేదు. అయితే తనపై ఆధారపడ్డ భార్యా పిల్లల్ని చూసి ఎంతగానో విచారించేవాడు. చివరికి సుమంతుడు వైశాలి దేశపు రాజును కలుసుకుని తన ప్రతిభను చూపి మంచి పేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి గాను రాత్రి పగలు కష్టపడి ఒక మంచి అందమైన చిత్రాన్ని గీశాడు. అప్పుడే అభిషిక్తుడైన ఆ దేశపు యువరాజుకు దానిని చూపించి మంచి బహుమానం పొంది మంచి పేరు తెచ్చుకోవాలని రాజధానికి బయలుదేరాడు సుమంతుడు. అయితే రాజధాని చేరుకున్న సుమంతుడికి నిరాశే కలిగింది. అతడికి రాజును కలుసుకునే అవకాశం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా రాజును కలుసుకోలేకపోయాడు. తన దురదృష్టానికి విచారిస్తూ ఆ రోజు ఒక సత్రంలో బస చేశాడు. ఆ సత్రంలో ఉన్న మిగిలిన బాటసారులందరూ సుమంతుడు వేసిన చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉందని పొగిడారు. తన చిత్రం వల్ల తనకు ఎటువంటి ప్రయోజనము కలగలేదని మరింత బాధపడసాగాడు సుమంతుడు. ఇంతలో సత్రంలో బస చేయడానికి ఒక యువకుడు వచ్చాడు. అతడు ఎంతో అందంగా, దృఢంగా ఉన్నాడు. బాటసారులందరూ సుమంతుడు గీసిన చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే విన్న ఆ యువకుడు సుమంతుడితో తనకు కూడా ఆ చిత్రపటాన్ని చూపించమని అడుగుతాడు. సుమంతుడు చిత్రపటాన్ని చూపించగానే ఆ యువకుడు ముగ్ధుడై ఆశ్చర్యపోయి, నీ వంటి కళాకారుడికి రాజదర్శనం దొరకలేదా? నాతో పాటు వచ్చావంటే నీకు రాజదర్శనం కలిగేలా తప్పకుండా చేస్తాను అని అంటాడు. ఇది విన్న సుమంతుడు ఆనందంతో అతడితో పాటు బయలుదేరాడు. ఆ యువకుడు అతడిని రాజభవనంలోనికి తీసుకెళ్లాడు. ఒక గదిలో అతడిని కూర్చోబెట్టి, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళతాడు. కాసేపటికి ఆ యువకుడు రాజలాంఛనాలతో ఆ గదికి వస్తాడు. సుమంతుడు ఆ యువకుడు ఎవరో కాదని పట్టాభిషిక్తుడైన యువరాజు రవివర్మ అని గ్రహిస్తాడు. వెంటనే లేచి నిలబడి, క్షమించండి మహారాజా, మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను అని అంటాడు. దానికి రవివర్మ చిన్నగా నవ్వి, ఎవరు గుర్తించకూడదనే కదా నేను మారువేషంలో తిరిగేది. సరే, నువ్వు వేసిన చిత్రపటం చాలా అద్భుతంగా ఉంది. ఆ చిత్రపటంలోని కన్యను నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ యువతి వివరాలేంటో చెప్పు అని అడుగుతాడు. దానికి సుమంతుడు, క్షమించండి మహారాజా, నేను వేసిన చిత్రం కేవలం ఊహా చిత్రం, అది ఎవరినో చూసి వేసినది కాదు అని అంటాడు. దానికి రవివర్మ, చూడు, నాకు కూడా చిత్రకళలలో కొద్దో గొప్ప పరిచయం ఉంది. నేను ఏ చిత్రాన్నైనా చూసి అది సజీవ చిత్రమా లేక ఊహించి వేసినదా అని చెప్పగలను. నువ్వు ఆమె వివరాలు నాకు చెప్పినట్లయితే నేను దానిని రహస్యంగానే ఉంచుతాను. నిజం చెప్పు అని అడుగుతాడు. దానికి సుమంతుడు, క్షమించండి ప్రభు, నిజంగానే అది ఊహా చిత్రం అని అంటాడు. ఇది విన్న రవివర్మకు కోపం వచ్చి, ఈ మూర్ఖుణ్ణి కొండపైకి తీసుకుని వెళ్లి లోయలో పడేయండి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు సుమంతుడి రెక్కలను పట్టుకుని కొండపైకి తీసుకుని వెళతారు. తన దుస్థితిని తలుచుకున్న సుమంతుడు కుంగిపోతాడు. తనని నమ్ముకున్న తన భార్య బిడ్డలు అనాథలైపోతారని దుఃఖిస్తాడు. కొండపైకి తీసుకెళ్లిన భటులు సుమంతుడి తల నరకబోతూ ఉండగా ఒక యువతి ప్రత్యక్షమై, ఆగండి, ఎందుకు అతడి తల నరుకుతున్నారు అని అడుగుతుంది. దానికి భటులు, ఇది రాజాజ్ఞ అని అంటారు. ఆ యువతిని చూసిన సుమంతుడు తన కళ్ళను తానే నమ్మలేక, నీ వల్లే అని అంటాడు. ఆ యువతి మరింత ఆశ్చర్యపోయి, నా వల్ల నీకు శిక్ష పడడమేంటి? నేను గంధర్వ స్త్రీని. నేను తలుచుకుంటే తప్ప మనుషులకు కనిపించను. ఇంతవరకు నువ్వు నన్ను చూడనీ లేదు. మరి నీ శిక్షకు నేనెలా కారణమవుతాను అని అడుగుతుంది. సుమంతుడు జరిగిందంతా గంధర్వకన్యకు వివరిస్తాడు. అంతా విన్న గంధర్వకన్య, చాలా చిత్రంగా ఉందే, నన్ను ఇంతవరకు చూడకుండా నా బొమ్మను ఎలా గీయగలిగావు? నమ్మశక్యం కావడం లేదు అని అంటుంది. దానికి సుమంతుడు, ఒకసారి నేను వేసిన చిత్రాన్ని చూశావంటే ఒప్పుకుంటావు అని అంటాడు. నిజంగా నువ్వు చెప్పినట్లు నువ్వు గీసిన చిత్రం నన్ను పోలి ఉంటే నువ్వు కోరిన వరాన్ని ఇస్తాను అంటుంది గంధర్వకన్య. సుమంతుడు గంధర్వకన్య
రాజభవనానికి వెళుతూ ఉండగా భటులు వాళ్లను ఆపి, ఎక్కడికెళ్తున్నారు? రాజు ఆజ్ఞ ప్రకారం ఇతడి తలను నరకాలి, నువ్వు అడ్డురాకు అని అంటారు. ఇది విన్న గంధర్వకన్య కోపంతో, మీరు అధములైన మనుషులు, నా శక్తి తెలియక అడ్డుకుంటున్నారు, మీరు రాయిగా మారిపోండి అని శపిస్తుంది. మరుక్షణం రాజభటులు బండరాళ్లుగా మారిపోతారు. తరువాత అదృశ్య రూపంలో సుమంతుడితో పాటు రాజభవనాన్ని చేరుకుంటుంది గంధర్వకన్య. సుమంతుణ్ణి చూసిన రాజు రవివర్మ ఆశ్చర్యపోయి, ఎలా తప్పించుకున్నావు అని కోపంగా అడుగుతాడు. ఇంతలోనే వెనుక ఉన్న గంధర్వకన్యను చూసి, ఈమె కదా నువ్వు చిత్రించిన సుందరి, చూసావా, నా ఊహ నిజమైంది, ఈమె నిజంగానే సజీవంగా ఉంది, ఆ రోజే ఈమె వివరాలు చెప్పి ఉంటే ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా అని అంటాడు. గంధర్వకన్య, రాకుమార, ఏది ఆ చిత్రపటాన్ని చూపించు అని అడుగుతుంది. రవివర్మ తెచ్చి చిత్రపటాన్ని చూపిస్తాడు. అచ్చం తన పోలికలతోనే ఉన్న ఆ చిత్రాన్ని చూసి గంధర్వకన్య ఆశ్చర్యపోతుంది. ఇది నిజంగా సుమంతుడి ఊహా చిత్రమే, ఎందుకంటే నేను గంధర్వకన్యను, ఇంతవరకు సుమంతుడు నన్ను చూడనే లేదు అని అంటుంది. ఇది విన్న రవివర్మ, నువ్వు గంధర్వకన్యవైతే ఏంటి, నువ్వు కనిపించడం గొప్ప అదృష్టం, దయచేసి నాతో వివాహానికి ఒప్పుకో అని అడుగుతాడు. అప్పుడు గంధర్వకన్య, రాజా, నేను నిన్ను వివాహం చేసుకోలేను, అయితే సుమంతుడికిచ్చిన మాట ప్రకారం అతడికి ఒక వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాను అని అంటుంది. తరువాత వరం విషయం తెలుసుకున్న రవివర్మ సుమంతుడితో, నువ్వు ఏ వరం అడిగినా ఇస్తానని గంధర్వకన్య నీకు మాట ఇచ్చింది, కాబట్టి నన్ను వివాహం చేసుకోమని అడుగు, దానికి ప్రతిఫలంగా నిన్ను నువ్వు కోరుకున్న రాజ్యానికి సామంతరాజుని చేస్తాను అని అంటాడు. గంధర్వకన్య ఒక్క క్షణం ఆలోచించి సుమంతుడితో, సుమంత, నువ్వు ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుస్తాను, అది రాకుమారుణ్ణి పెళ్లాడమన్నా సరే అని అంటుంది. తరువాత సుమంతుడు 2 చేతులు జోడించి, గంధర్వసుందరి, నా తలను తెంపపోయిన భటులను బండరాళ్లుగా మార్చావు, వాళ్లకు నిజ రూపాలు ప్రసాదించు, ఇదే నేను కోరే కోరిక అని అంటాడు. తదాస్తు అని మాయమవుతుంది గంధర్వసుందరి. తరువాత సుమంతుడు రాజుతో, క్షమించండి యువరాజా, గంధర్వకన్యను వివాహమాడాలన్న మీ కోరిక నెరవేర్చలేకపోయాను, మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను అని అంటాడు. ఆ మాట విన్న రవివర్మ సుమంతుణ్ణి కౌగలించుకుని, నువ్వు గొప్ప చిత్రకారుడివే కాదు, మంచి మనసున్న వ్యక్తివి కూడా అంటూ ప్రశంసించి ఎన్నో విలువైన కానుకలను ఇచ్చి అతడిని పంపిస్తాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, సుమంతుడు ఎందుకు అలా ప్రవర్తించాడు, ఎన్నో కష్టాలు పడి రాజు చేత మరణశిక్షను కూడా పొంది గంధర్వకన్య సహాయం వల్ల బయటపడ్డాడు, అలాంటి వాడు వరం కోరుకోమన్నప్పుడు అష్టైశ్వర్యాలు కోరుకోకుండా బండరాళ్లుగా మారిన సైనికుల విముక్తిని కోరాడు. అలాగే సుమంతుడి ద్వారా గంధర్వకన్యను రాజు వివాహమాడి ఉండవచ్చు, అయితే సుమంతుడు ఆ వరాన్ని కోరుకోకుండా రాజభటులకు మేలు చేయడానికి ఉపయోగించాడు. అలాంటప్పుడు రాజు రవివర్మకు అతడి మీద కోపం రావాలి, అలా కాకుండా అతడిని కానుకలతో సత్కరించి పంపించడానికి కారణమేంటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, సుమంతుడికి రాజు పదవి మీద ఏ మాత్రం ఆశ లేకపోవడమే అతడిని భటులను బతికించేలాగా చేసింది. మొదట్నుంచి సుమంతుడికి చిత్రకళలో రాణించి కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న ఆలోచన ఉందే కానీ వరాలతో ధనాన్ని గడించాలన్న ప్రలోభం లేదు. అతడిది నిజమైన కళాకారుడి మనస్తత్వం. ఇక రాజు విషయానికొస్తే గంధర్వకన్య భటులను అదములైన మనుషులని బండరాళ్లుగా మార్చింది. దాంతో రాజు గంధర్వులకు మనుషులకు జాతి అంతరమే కాదు, శక్తిలో ప్రవర్తనలో కూడా చాలా భిన్నత్వం ఉన్నదని గ్రహించాడు. ఆ కారణం వల్లే అతడు సుమంతుడిపై ఆగ్రహించకుండా అతడికి కానుకలు ఇచ్చి పంపించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.